ఓకే, వినోద్ గారిని అడగాలి. వినోద్ గారి విషయంలో మీరు కూడా చాలా కాలం ఈ డీలిమిటేషన్ సంబంధించిన ఇష్యూస్ స్టడీ చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ 2011 ప్రకారం తీసుకుంటామని చెప్తున్నారు. 2011 అనేది ఆల్రెడీ అవుట్డేటెడ్ డేటా, అది ఎప్పుడుదో డేటా. ఇవాళ మనం ఆల్రెడీ 26లో ఉన్నాం, 27లోకి వెళ్ళబోతున్న సందర్భం ఇది. మరి ఆ లెక్కలు కాకుండా 2011 ప్రకారం చేసుకుంటూ పోతే అసలు కరెక్ట్గా చేస్తున్నట్ట ఈ ప్రాసెస్? మీ అబ్జర్వేషన్ ఏంటి? మురళి గారు, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అనే సబ్జెక్ట్ కంటే ఇప్పుడు వాళ్ళు టచ్ చేసేది మహిళా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడానికి ఇదివరకు ఈ ప్రభుత్వమే, మోడీ గారి ప్రభుత్వమే 2023 డిసెంబర్లో పాస్ చేసినటువంటి మహిళా రిజర్వేషన్ చట్టం ఏదైతుందో దాంట్లో ఆ చట్టం పాస్ చేసినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది, వచ్చే సెన్సస్ తర్వాత ఇది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పారు. సెక్షన్ 5 ఆఫ్ ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్, ఇప్పుడు అది బిల్లు కాదు, ఇప్పుడు యాక్ట్ అయిపోయింది. ఉమెన్స్ రిజర్వేషన్ 33% రిజర్వేషన్ రాష్ట్రాల శాసనసభలో అదేవిధంగా పార్లమెంట్లో. ఆ సెక్షన్ 5 ఏం చెప్తుంది, సెన్సస్ తదనంతరమే ఇది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు 2027లో ప్రకటించబోయే సెన్సస్ తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. ఏది మహిళా రిజర్వేషన్ చట్టం ఈరోజు ఈ నిమిషానికి చట్టం ఆ విధంగా చెప్తుంది. నిన్న మొన్న జరుగుతున్నటువంటి చర్చల్లో మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ క్లాజ్ను వారు అమెండ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఫస్ట్ రేపు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ బిల్లు ప్రవేశపెట్టి వాళ్ళు అమెండ్మెంట్ చేసేది ఏంటంటే ఈ క్లాజ్ను ఏదైతే బీజేపీ ప్రభుత్వమే మహిళా రిజర్వేషన్ చట్టంలో పొందపరిచినటువంటి నిబంధన ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళు దాన్ని ముందు మార్చాలి. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయబోతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, 2027 ఈ జనగణ లెక్కలు అంత తొందరగా బయటికి రావు, కాబట్టి 29 పార్లమెంట్ ఎన్నికల్లో ఇది మేము ఇంప్లిమెంట్ చేయలేము, ఎందుకంటే మళ్ళీ డీలిమిటేషన్ కావాలి, కాబట్టి మాకు సమయం లేదు, కాబట్టి ఈ మహిళా రిజర్వేషన్లు వేగవంతంగా మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మోడీ గారి ప్రభుత్వం చెప్తున్నది. అన్ని ప్రముఖ పత్రికల్లో మోడీ గారి పేరు మీద వ్యాసాలు కూడా వచ్చినాయి. ఇంగ్లీష్ దినపత్రికలు, తెలుగు దినపత్రికలో మోడీ గారి పేరిట వ్యాసాలు వచ్చినాయి. దాంట్లో వారు ఏం చెప్తారు, వేగవంతంగా ఇంప్లిమెంట్ చేయాలి ఉమెన్స్ రిజర్వేషన్ అని అంటాడు. మరి పాస్ చేసేది వాళ్ళే. ఎప్పుడు 2 సంవత్సరాల వేగవంతంగా చేసేటువంటి ప్రయత్నంలో ఏ అంశాల ప్రాతిపదికన ఇది చేస్తారు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక చర్చ. వేగవంతంగా చేయాలి అనుకుంటే మరి ఏ అంశాలని ముందుగా పరిగణలోకి తీసుకోవాలి, జనాభానా లేకపోతే జిల్లాల మండలాల? ఇది ఒక ప్రధానమైనటువంటి జరుగుతున్న చర్చ. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 2011 సెన్సస్ ప్రకారం చేస్తూ ఉండాలి, కానీ ఉన్న క్లాజు ఆల్రెడీ 2027 సెన్సస్ ప్రకారం చేయాలి మహిళా రిజర్వేషన్ బిల్లు అని. మరి ఆ ప్రాతిపదికన చేస్తారా? మరి అదే సందర్భంలో ఒకవేళ జనాభా ప్రాతిపదికన చేయాలి అనుకుంటే నార్త్ సౌత్ తేడా అనేది మనకి చాలా అతిపెద్ద హడ్డిల్గా ఉండబోతుంది. దాంతోపాటుగా జిల్లాని ఒక యూనిట్గా తీసుకుంటారా, మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారా, ఏ యూనిట్గా తీసుకుంటారు అనేది ఒక ఇష్యూ. రవి గారు మీ దగ్గర అయితే దీంట్లో చెప్పండి. మహిళా రిజర్వేషన్ చట్టము ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదివరకు పాస్ చేసింది మేము లేట్ అవుతుంది, కాబట్టి 27 జనాభా లెక్కలు తదనంతరం కంటే 2011 లెక్కలు తీసుకొని జనాభా లెక్కలు తీసుకొని పోతామంటారు. దాంట్లో తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే ఇదివరకు మేము 2009 ఇది డీలిమిటేషన్ కమిషన్లో మేము 2001 సెన్సస్ కాదని చెప్పి మళ్ళీ ఓల్డ్ సెన్సస్కే ఆ రోజున పరిస్థితి మనం నెంబర్ పెంచుకోలేదు, అంటే కేవలం బౌండరీస్ మాత్రమే మార్చుకున్నాం. అంటే దాని కోసమే అంటే ఇప్పుడు 2027 జనగణ లెక్కలు రావు, కాబట్టి ఇది 34 తర్వాతనే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ చట్టం అమల్లోకి పోతుంది, కాబట్టి 34 తర్వాత ఏది ఇప్పుడున్న చట్టం ప్రకారంగా పోతే, కాబట్టి మేము దాన్ని ప్రిపోన్ చేస్తామంటున్నారు. చేసుకోవచ్చు. అయితే మహిళా రిజర్వేషన్లో ఇంప్లిమెంట్ అయితే ఇప్పుడున్నటువంటి పార్లమెంటు, ఇప్పుడున్నటువంటి శాసనసభలో 33% పోతే మరి అది చాలా రాజకీయ పార్టీలు అసమ్మతితో ఉన్నాయి. నాకు తెలుసు ఇది ఇప్పుడు కాదు చర్చ, ఇది యాక్చువల్గా మనం ఒకసారి ఒక 1 మినిట్లో చెప్తాను. ఈ ఉమెన్స్ రిజర్వేషన్ గురించి ఆలోచించింది మొదటిసారిగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. వారు మార్గరెట్ అల్వా గారు ఎంపీ గారు వారి నాయకత్వంలో ఒక కమిటీ చేశారు. అప్పుడు వారు సరే రిజర్వేషన్స్ కావాలి, ఆ చర్చ జరిగింది. సరే వారు ఆ ప్రభుత్వం పోయింది. తర్వాత దేవగౌడ గారు ప్రభుత్వం వచ్చింది. దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బిల్ ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభలో. అప్పుడు ఎవరు మన
గీతా ముఖర్జీ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంపీ బెంగాల్ నుండి, ఆవిడ నాయకత్వం ఒక కమిటీ వేస్తే ఆమె బాగా స్టడీ చేసేసేసి రిజర్వేషన్స్ కావాలని చెప్తే బిల్లు పెడితే అప్పుడు లోక్సభలో శరద్ యాదవ్ గారు, ఏది అప్పుడు జనతా దళ్ పార్టీ ఉండే, వారు ఏమన్నారు, ఇది బాబుడ్ కట్టింగ్ స్త్రీలకు ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి ఓబీసీలకు కావాలని చెప్పారు. సరే అది పెద్ద గడబడింది, పార్లమెంట్ పెద్ద లొల్లైంది, కొట్టుకునేదాకా పోయింది, అది వాయిదా పడ్డది. తర్వాత అప్పుడు ఏమైంది, ఈ ఇష్యూ అట్లే కొనసాగితే 2004లో యూపీఏ ప్రభుత్వము, సోనియా గాంధీ గారు చైర్పర్సన్, మేము అప్పుడు టీఆర్ఎస్ తరఫున నేను ఎంపీని, కేసీఆర్ గారి మంత్రి, మేము ఎప్పుడు రెగ్యులర్గా ఈ తెలంగాణ అంశం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తిరుగుతున్న సందర్భంలో మహిళా రిజర్వేషన్స్ గురించి వెళ్ళి ఒకసారి చర్చ వస్తే కేసీఆర్ గారు ఫస్ట్ టైము మరి ఆ యూపీఏ కూటమిలో చెప్పడం జరిగింది, అసలు మీరు సీట్లు ఇంక్రీజ్ చేసి మరి రిజర్వేషన్ పెట్టమని చెప్పి. అప్పటివరకు చర్చ జరుగుతుంది అది, కానీ అఫీషియల్గా మేము చెప్పినాం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆన్ రికార్డ్ చెప్పినాం అప్పుడు. తర్వాత సరే సోనియా గాంధీ గారు యూపీఏ 1లో కాదు యూపీఏ 2లో 2013లో బిల్లు ప్రవేశపెట్టి రాజ్యసభలో పాస్ అయింది. మనకు ఫస్ట్ టైం మహిళా రిజర్వేషన్ బిల్లు 2 సభలలో రాజ్యసభలో ప్రవేశపెట్టి పాస్ అయింది. మరి ఆవిడ అప్పుడు లోక్సభలో ఎందుకు పాస్ చేయలేదో తెలియదు మనకి. తర్వాత ఇంకా 2014 వచ్చింది. మోడీ గారు 2014 నుండి 2023 వరకు ఈ 10 సంవత్సరాలు మళ్ళీ ఆయన కూడా ముట్టుకోలేదు ఈ బిల్లును. మళ్ళీ మొన్న 2023 ఎన్నికల ముందు 24 ఎన్నికల ముందు మోడీ గారు మళ్ళీ దాన్ని లోక్సభలో రాజ్యసభలో పాస్ చేపించి పోనీ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుందా అని అడిగారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, మిగతా ప్రతిపక్షాలు. కాదు ఇది సెన్సెస్ తర్వాత అన్నాడు. ఇప్పుడు సెన్సెస్ తర్వాత పెట్టాలంటే ఈ రోజున చట్ట ప్రకారం పెట్టాలంటే 2034 తర్వాతనే మహిళలకు రిజర్వేషన్ కాబట్టి 29 తీసుకురావాలి. ఇప్పుడు ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలున్నాయి కాబట్టి దానికోసం ప్రీపోన్ చేశారు. చేసే సందర్భంలో పట్ల ఏమవుతుంది, ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ అనేది సెకండ్ సబ్జెక్ట్. మహిళలకు రిజర్వేషన్లు 33%, ఇప్పుడున్న లోకసభలో 543 మందిలో సీట్లు పెంచడం అనేది రెండో సబ్జెక్ట్. ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు బయటకు వచ్చిందంటే మహిళా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలంటే 33% సీట్లు వాళ్ళకి కేటాయించాలంటే మరి మగవాళ్ళు రాజకీయ పార్టీలు ఒప్పుకో కాబట్టి సీట్లు ఇంక్రీజ్ చేయాలి. సీట్లు ఇంక్రీజ్ చేసే దగ్గర ఇప్పుడు చర్చ ఉన్నది. మీరు అన్నట్టు ఇది పొలిటికల్ రావడం మంచిదేనండి. ఇప్పుడు వారు ఎంపీ గారు చెప్పినట్టు, కిరణ్ గారు చెప్పినట్టు 1 వీక్ 10 డేస్ లోపల కొంప మునిపోయేదేం లేదండి. ఇప్పుడు యాక్చువల్ దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ టైం. ఎందుకంటే లోక్సభ మన 2 శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తమిళనాడులో ఎంపీలు ప్రచారంలో ఉంటారు, బెంగాల్లో ఎంపీలు ప్రచారంలో ఉంటారు. ఏం కొంప మునిగింది ఒక 10 రోజుల కోసం? ఈ 16, 17, 18 బదులు ఎన్నికల రిజల్ట్ తెల్లారబెట్టు. కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేస్తే సీరియస్గా చర్చ పెట్టండి. సరే అది కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. రవి గారు ఇక్కడ ఇష్యూ